సమాజాభివృద్ధి జరుగుతుందా లేదా, సామాజికంగా ప్రజలు ముందుకెళ్తున్నారా లేదా అనేటటువంటి అంశం మీద వాళ్ళకి దృష్టే లేనట్టుగా ఉంది. సామాజిక అంశాల కన్నా కూడా వాళ్ళకి రాజకీయ అంశాలు, రాజకీయంగా వాళ్ళు ఎలా పబ్బం గడుపుకోవాలి, రాజకీయంగా వాళ్ళ అధికారాన్ని ఎలా సుస్థిరం చేసుకోవాలనే దానికే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ప్రజల శ్రేయస్సు గురించి కానీ, ప్రజలకు నిజమైనటువంటి ప్రగతి బాటలు వేయటానికి కానీ వీళ్ళు కృషి చేస్తున్నటువంటి దాఖలాలు కనిపించటం లేదు. కేవలం ఫ్రీ బీస్ పేరుతోటి మోసగించి ఓట్లు వేయించుకోవటం తప్ప నిజమైనటువంటి అభివృద్ధిని చేయటం లేదు అనటానికి మనకి ఆదాయ పన్ను మినహాయింపులు చాలా సంవత్సరాల నుంచి కేంద్రం పెంచలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి 80C పరిమితి అనేది ఎప్పటి నుంచో 1,50,000 ఉంది. దాన్ని పెంచాలన్న ఆలోచన లేదు, పెంచినటువంటి పరిస్థితులు లేదు. అదేవిధంగా ఎన్నికల ముందు బడ్జెట్ పెట్టినప్పుడు కేంద్రం కూడా ఎలాంటి హామీలు, ఈ ఆదాయపు పన్ను మినహాయింపుల మీద ఎలాంటి హామీలు ఇవ్వలేదు. మరి ఇప్పుడు రాబోయే బడ్జెట్లో ఇస్తుందని మనం ఎట్లా ఆశ పెట్టుకోగలం? వాస్తవానికి ఇదే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఒకప్పుడు జనతా ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలో గతంలో ఈయన ఆర్థిక మంత్రిగా కూడా చేశారు. ఈయన చేసినప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, అసలు కంప్లీట్ గా ఆదాయ పన్ను అనేది ప్రజలు కష్టపడి సంపాదించుకునేటటువంటి దాంట్లో దాని మీద ఆదాయ పన్ను వేయటమే కరెక్ట్ కాదు. ఆదాయ పన్ను వేయటం వల్ల దొంగ లెక్కలు చూపిస్తారు. ఆదాయ పన్ను పూర్తిగా మినహాయింపు ఇవ్వటమే మంచిది, అది నిజమైనటువంటి ప్రగతికి బాటలు వేస్తుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో చాలా వరకు మంచి సానుకూలమైనటువంటి అంశాలు చాలా వరకు ఉన్నాయి. ఏంటంటే ఎవరు కూడా వచ్చేటటువంటి ఆదాయాన్ని ఎవరు కూడా దాచుకోరు. వాళ్ళు సంపాదించేటటువంటి మొత్తాన్ని కూడా సగర్వంగా చెప్పుకుంటారు. ఇక్కడ ఏంటంటే పెద్ద మొత్తంలో ట్యాక్సుల రూపంలో కట్టాల్సి వచ్చేసరికి ఆదాయాన్ని దాచిపెడతా ఉన్నారు. ఆదాయాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించటం లేదు. పూర్తి స్థాయి వివరాలు ఆదాయ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వటం లేదు? ఆ ట్యాక్స్ అనేది ఇంత దాటితే ఇంత, ఇంత దాటితే ఇంత, ఇంత దాటితే ఇంత పరిధి ఎక్కువగా ఉంది కాబట్టి సంపాదించింది మొత్తం కూడా వీళ్లకే కట్టాల్సి వస్తుంది, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వాస్తవాలు బయటకు పెట్టట్లేదు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పినటువంటి దానిని వీళ్ళు పాటించగలిగితే నిజమైనటువంటి ప్రగతి కూడా జరుగుతుంది. ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చినప్పుడు ప్రజల యొక్క ఆదాయం పెరగటం అంటే దేశ సంపద పెరగటమే కదా. ప్రజల యొక్క ఆదాయం పెరగటం అంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరగటం అంటే దేశ సంపద పెరగటమే కదా. మరి ఇక్కడ ట్యాక్స్ పేయింగ్ అనేది పోనీ నిజంగా అందరి దగ్గర వ్యాపారవేత్తలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వీళ్ళందరి దగ్గర కూడా నికార్సుగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారా, వాళ్ళు ఎంత సంపాదించారో అంత లెక్కలు వాళ్ళు చూపిస్తున్నారా అంటే ట్యాక్స్ బర్డన్ మొత్తం కూడా ఉద్యోగస్తుల మీద మాత్రమే పడుతుంది నిజం. ఎందుకంటే ఉద్యోగస్తుల యొక్క శాలరీస్ అనేవి ఓపెన్, అవి వాళ్ళ రికార్డు షీట్ ఉంటుంది. ఆ షీట్ ప్రకారం వాళ్ళ శాలరీస్ ఎంత డ్రా చేస్తారనేది ఉంటుంది. వాళ్ళ శాలరీ ఇంత దాటగానే వాళ్ళకి ట్యాక్స్ పడాలని చెప్పేసి లెక్కలుంటాయి కాబట్టి భారతదేశంలో ట్యాక్స్ పేయర్స్ నిజంగా ట్యాక్స్ 100% తేడా లేకుండా కడుతున్న వాళ్ళు ఎవరంటే ఉద్యోగస్తులు మాత్రమే. అది ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు. వీళ్ళు మాత్రమే ఉద్యోగాలు వాళ్ళకు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్స్ ను, ఆదాయ పన్నుని చెల్లిస్తున్నారు. అంటే ట్యాక్స్ బర్డన్ మొత్తం కూడా ఉద్యోగస్తుల మీదే పడుతుంది. ఇది యథార్థం. తప్పించుకునే వాళ్ళు బ్రహ్మాండంగా తప్పించుకుంటున్నారు. వ్యాపారవేత్తలు తప్పించుకుంటున్నారు, పారిశ్రామికవేత్తలు తప్పించుకుంటున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళకి మినహాయింపులు, ట్యాక్స్ మినహాయింపులు, అదేవిధంగా లోన్లు భారీగా శాంక్షన్ చేసేది ప్రభుత్వం వాళ్ళకే. కానీ
ప్రభుత్వం డబ్బులు వసూలు చేసేది మాత్రం ఉద్యోగస్తుల దగ్గర, ట్యాక్సులు వసూలు చేసేది మాత్రం ఉద్యోగస్తుల దగ్గర. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ విధానం మారి తీరాలి. ఎప్పుడైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందో, సంపాదించుకునేటటువంటి స్వేచ్ఛ ఉంటుందో, అప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించుకునేటటువంటి అవకాశాలు కల్పించినప్పుడు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరమే ఉంది. ఉద్యోగ అవకాశాలని వీళ్లే కల్పిస్తారు. వీళ్ళొక్కళ్ళు పని చేసుకోలేరు కదా. వాళ్ళొక్కళ్ళు పని చేసుకుంటే ఆదాయం రాదు కదా. వీళ్ళు పనిచేసేటటువంటి సంస్థలో కొంతమందిని ఉద్యోగస్తులుగా రిక్రూట్ చేసుకుంటేనే కదా వాళ్ళకి ఆదాయం వచ్చేది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రోత్సాహం చేయాలి. అంతేకాకుండా జీఎస్టీ పేరుతోటి కేంద్రం అనేది సామాన్య మధ్యతరగతి ప్రజలను దోపిడీ చేస్తుంది. ఆఖరికి పాప్కార్న్ తిన్నా గానీ ట్యాక్స్ అయితే ఎట్లండి, జీఎస్టీ అయితే ఎట్లండి? అది రుచికరమైనటువంటి ఆహారం ఏదైనా తిందామన్నా గానీ దాని మీద కూడా జీఎస్టీ వేస్తా ఉంటే ఇది ఎలా, ఎంతవరకు సబబు? మరి మీరు తలుసుకుంటే ఏదైనా చేయగలరు. కేంద్రం కానీ తలుసుకుంటే నిజంగా ఏదైనా చేయగలదు. ఎందుకంటే చాలా కాలంగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. 110 రూపాయలు చేరి పెట్రోల్ ధర చాలా కాలమైంది, దాదాపు సంవత్సర కాలం దాటిపోయింది. 110 రూపాయల మీద స్థిరంగా ఉంది. స్థిరంగా ఎందుకు ఉంచారు? ఎందుకు ఉంచగలిగారు? ఎంత స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఇతర దేశాలతో పోల్చితే ఈ రోజుకు కూడా భారతదేశంలో పెట్రోల్ ట్యాక్సులు ఎక్కువ. కాబట్టి ఆ పెట్రోల్ ట్యాక్సులు కొత్తగా పెంచకపోతున్నారు కాబట్టి, కొత్తగా వేయటం లేదు కాబట్టి అవి స్థిరంగా ఉండిపోయినాయి. మరి ఈ బడ్జెట్ ద్వారా ఆ భారాన్ని ఇంకేమన్నా తగ్గించే ప్రయత్నం చేస్తారా? తగ్గించాలి కదా. మరి విద్యారంగం ఇండియాలో ఎలా ఉంది? భారీగా పెరిగిపోతా ఉన్నాయి. స్కూల్ ఫీజులు కానివ్వండి, మరి కాలేజీ ఫీజులు కానివ్వండి. అసలు వీటి కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఆలోచన చేసిందా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా ఆలోచన చేస్తున్నాయా? ఏమీ లేదు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు. కరోనా కష్టకాలంలో విపరీతంగా బాగుపడిన వాళ్ళు ఎవరంటే, ఒకళ్ళు డాక్టర్లు, రెండో వాళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థలు. కార్పొరేట్ విద్యా సంస్థలు సెలవులు ఇచ్చేశారు. ప్రైవేటు లెక్చరర్స్ అందరికీ జీతాలు ఎగ్గొట్టారు. పిల్లల దగ్గర మాత్రం ముక్కుపిండి వసూలు చేశారు.